ముస్లింలు, ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు. నిన్న అజరుద్దీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీసీ ఈ కేటగిరీలో వస్తారు. సుదర్శన్ రెడ్డి గారు అపారణ అనుభవం ఉన్నటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని అభివృద్ధిగా వేయడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉమ్మడి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. సమీకరణ వల్ల మంత్రిత్వం చోటు రాలేదు ప్రస్తుతానికి. అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు. ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు. ఆశించిన రామచంద్రని అడుగుతా ఉన్నాను, ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి. మీరు 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి 12 సంవత్సరాలు ఇంటూ 2 కోట్లు అంటే 24 కోట్ల ఉద్యోగాలు కావాలి. మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు పీకేసిన చరిత్ర మీది. కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం. పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు, ఎన్ని కుదబెట్టారు, ఎన్ని డైల్యూట్ చేశారో ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ఛార్జ్షీట్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్షీట్ కావు. మతపరమైన ఛార్జ్షీట్ మేము నమ్మము. ఆ ఛార్జ్షీట్కి అసలు వాల్యూ లేదు. రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పెట్రోల్, డీజిల్ ఎవరు వాడతారు దేశంలో? ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ప్రభుత్వం వ్యాపారం చేసి ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు అర్జించింది. అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా? సామాన్యుడు ట్రాన్స్ఫర్ అయిందా? ఎలా సంపాదించింది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కి $153 ఉండే. ఇవాళ $49 పడిపోయింది. అంటే 2/3 తగ్గింది. ఆనాడు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ ఎంత ఉండాలి? 2/3 తగ్గితే 20-30 రూపాయలకు రావాలి. మరి 100 రూపాయలకు అమ్మి ప్రతి లీటర్ మీద 70 రూపాయలు సంపాదించి తద్వారా 60 లక్షల కోట్ల సంపాదించి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిగా రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందా? వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి పేర్లు ఏమైనా ఉన్నాయా? సామాన్య ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారా? కదా మాలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తారంటే మొండి చేయి, మెట్రోకి మొండి చేయి, మూసి కొందరికి మొండి చేయి, రావాల్సిన బాధ్యాలు వసూలు చేయరా అంటే అది మొండి చేయి. కేంద్రంలో 2 మంత్రులు ఉన్న బాధ్యత ఏంది? హైదరాబాద్ నగరాన్ని దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస, తపన ఎప్పుడైనా పడ్డారా? వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా, పడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు. కిషన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ సహకారంతో లోపశాఖంతో తెలిసింది కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం చేస్తే పనులున్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు.